ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబెకా. ఏదైతే మహానటి ద్వారా మనందరినీ బాగా ఆకట్టుకున్నటువంటి మూవీలో నటించినటువంటి కీర్తి సురేష్ ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్లో నటించబోతున్నారు అంటే అసలు ఇంతకీ ఆ మూవీ ఏంటి అని అంటే ది ప్యారడైజ్. నాని నటించబోతున్నటువంటి మూవీ మీ అందరికి కూడా తెలుసు. త్వరలో రిలీజ్ కూడా రానుంది, ఇంకా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇదే క్రమంలో నిన్న రిలీజ్ చేసినటువంటి ఏదైతే నాని ఫ్యాన్స్కి కిక్కెక్కిచ్చేటువంటి ఒక మాట ఇందులో కీర్తి సురేష్ కూడా ఉండబోతున్నారు. అది కూడా ఐటమ్ సాంగ్లో ఆయా షేర్ సాంగ్లో లుక్ని కూడా రివీల్ చేశారు. అలానే ఈరోజు కీర్తి సురేష్ గారి యొక్క ఫోటోని ఐటమ్ సాంగ్లో ఏ పాట అనేది కూడా ఇంకా ముందు రాబోతుంది. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఈ ఐటమ్ సాంగ్స్ అనేది ముందుకు రావడం, దీని వెనకాల ఉన్నటువంటి స్టోరీ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏంటంటే కీర్తి సురేష్ గారికి చాలానే హిట్స్ అనేది వచ్చాయి, కానీ ఇప్పుడు గత కొంతకాలంగా కొన్ని హిట్స్ అనేవి తగ్గుతూ ఫ్లాప్ హిట్ అవుతూ వస్తూ ఉన్నాయి. బట్ ఎక్కడ కూడా సరైనటువంటి హిట్ అనేది పడకపోవడంతో ఇలా స్టార్ హీరోస్లో ఎవరైతే యాక్ట్ చేయబోతున్నారో వాళ్ళ దాంట్లో బాగా క్రేజ్, అసలు అబ్బాయిలకు కావచ్చు యూత్ అందరికి కూడా కిక్కెక్కిచ్చేటువంటిది అంటే మూవీలో ఒక ఐటమ్ సాంగ్. ఆ ఐటమ్ సాంగ్లో కనుక మనము యాక్ట్ చేస్తే ఇంకా మళ్ళా మనకి ఇంకా క్రేజ్ కూడా పెరుగుతుంది అనేటువంటి టాక్ ఉండొచ్చు. లేదు అని అంటే దీని పరంగా ఇంకొక అవకాశాలు కూడా రావచ్చు అనేటువంటి మాట కూడా ఇప్పుడు మొత్తం కూడా సోషల్ మీడియా అంతా వినిపిస్తున్నటువంటి మాట. అలాగే ఇప్పుడు కీర్తి సురేష్ గారు కూడా ఒక ఐటమ్ సాంగ్ నటించబోతున్నారు, అది కూడా ది ప్యారడైజ్ మూవీలో. ఎందుకంటే దసరాకి సంబంధించి మూవీలో ఇద్దరితో వచ్చిన కాంబినేషన్ సూపర్ జోడీగా సూపర్ క్రేజ్తో ది బ్లాక్ బస్టర్, ఏదైతే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ అందుకున్నటువంటి మూవీగా చెప్పుకోవచ్చు. అదే క్రమంలో అదే దూరంలో ఇద్దరిలో ఒక కాంబినేషన్లో ఈ మూవీలో కూడా రాబోతున్నారు అని అంటే ఈ పాటకి ఎంత క్రేజ్ ఉంటుందంటే మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో అలాంటి ఒక కాంబినేషన్ ఇద్దరికి సంబంధించి ఫుల్ కాంబినేషన్లో వీళ్ళిద్దరిని అసలు మైమర్మించేటువంటి కాంబినేషన్గా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు ఐటమ్ సాంగ్లో నటిస్తున్నారు అని అంటే చాలా కొంతకాలంగా ఆవిడకి ఆఫర్స్ అనేవి కూడా తక్కువైపోవడం, ఇంకంటే ఎక్కడ కూడా అంతగా రికగ్నిషన్ లేకపోవడం. ఎందుకంటే ఆల్రెడీ ట్రెండ్ అయిపోయింది. ఈ ట్రెండ్తో పాటు పోల్చుకుంటే ఒకప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అసలు వీళ్ళని కనీసం టచ్ కూడా చేయకపోతున్న దర్శకులు ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఐటమ్ సాంగ్లో తీసుకోవడం, ఆ మూవీకి ఇంకా సూపర్ డూపర్ మసాలా యాడ్ చేసినట్టు ఇంకో 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చినట్టు అనిపిస్తుందంట. సో అదే దూరంలో ఇప్పుడు కీర్తి సురేష్ గారు కూడా ఈ బాట పట్టారా అనే విధంగా ఉంది. ఇప్పుడు బాగా నటించినటువంటి ఏదైతే మూవీస్లో సూపర్ డూపర్ హీరోయిన్స్ చాలా వరకు ఐటమ్ సాంగ్స్లో నటిస్తూ ఉన్నారు కదా, వాళ్ళని ఒకసారి చూద్దాం. సో అందులో భాగంగా శ్రీలీల, ఏదైతే మనకి పుష్ప 2 చూసుకుంటే అందులో శ్రీలీల మనకి ఐటమ్ సాంగ్లో నటించారు. ఇంకొకటి పూజా హెగ్డే, ఇది మనకి రంగస్థలంలో, మీకు గుర్తుందో లేదో రంగస్థలంలో ఉంటారు. అలాగే తమన్నా అయితే చాలా సాంగ్స్లో మనకి ఐటమ్ సాంగ్స్ అనేవి కూడా ఆవిడ చేయడం జరిగింది. ఆ మధ్య కొన్ని ఆఫర్స్ తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఐటమ్ సాంగ్స్లోకి వచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఏదైతే టాలీవుడ్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి అంజలి, చాలా మంచి యాక్ట్రెస్, అందరికీ హోమ్లీగా అనిపించేటువంటి యాక్ట్రెస్. ఈవిడ కూడా ఐటమ్ సాంగ్లో నటించారు, మీ అందరికి కూడా తెలుసు. అలాగే శృతి హాసన్ ఇప్పుడు పెద్దిలో కూడా ఈవిడ ఐటమ్ సాంగ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇంకొకటి కాజల్. ఇలా టాప్ మోస్ట్ హీరోయిన్స్ దాదాపుగా అందరూ కూడా ఐటమ్ సాంగ్స్లో నటించారు. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ అంటే ఒక స్పెసిఫిక్ పర్సన్స్ని మాత్రమే, ఒక 2-3, అది తెలుగులో, ఇంకా హిందీలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మన తెలుగు మీడియా అంతా చూసుకుంటే ఏదైతే ఐటమ్ సాంగ్స్ కోసం కొంతమంది ఉండేవారు. పోకిరిలో సాంగ్ మీ అందరికి ఐడియా ఉంది కదా, ఇప్పటికింకా నా వయసు, ఆవిడ. సో ఆవిడ్ని ఐటమ్ సాంగ్స్ కోసం యూజ్ చేస్తూ ఉండేవారు. బట్ ఇప్పుడు మన టాప్ మోస్ట్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళకి ఏదంటే ఇప్పుడు చెప్పొచ్చు ఆఫర్స్ తగ్గిపోయాయి కాబట్టి ఈ ఐటమ్ సాంగ్స్ ద్వారా ఆఫర్స్ మళ్ళీ వస్తున్నాయా అంటే
మార్కెట్లో ఒక క్రేజ్ అనేది పెరుగుతుంది ఐటమ్ సాంగ్ ద్వారా. సో ఎందుకనంటే ఫస్ట్ రిలీజ్ చేస్తారు ఐటమ్ సాంగ్ని మూవీ కంటే ముందు. సో తద్వారా ఐటమ్ సాంగ్ కూడా ఉందంటే ఐటమ్ సాంగ్ జనాలకి ఆకట్టుకుంది అంటే ఖచ్చితంగా మూవీ హిట్ అయిపోతుంది, అసలు మూవీకి వెళ్ళిపోవాలనేటువంటి ధోరణిలో కూడా జనాలు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఐటమ్ సాంగ్స్లో వీళ్ళు ముందుకెళ్తున్నారా లేదు అంటే అన్ని రంగాల్లో ఉన్నాము ఇది కూడా ట్రై చేయాలి అని చేస్తున్నారో తెలియదు, కానీ ప్రతి ఒక్క హీరోయిన్ కూడా అండ్ దట్టు కూడా టాప్ మోస్ట్ హీరోయిన్స్ టాప్ మోస్ట్ హీరోస్, చాలా ఫేమ్ ఉన్నటువంటి హీరోస్, పెద్ద పెద్ద హీరోస్ దాంట్లో వీళ్ళు ఒక క్రేజ్ సంపాదించుకుంటున్నట్టు చూస్తూ ఉన్నాము. సో చూడాలి మరి ఇక మీదట మరి కీర్తి సురేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఇప్పుడైనా సరే ఇంకా ఆఫర్స్ వస్తాయా, ఇంకా బిజీ అయిపోతారా, ప్రాజెక్ట్స్ మళ్ళా చేతికి వస్తాయా, ఆవిడ ఇంకా బిజీగా అవ్వాలని కూడా ఫ్యాన్స్ అందరు కూడా అనుకుంటూ ఉన్నారు. ఇదే క్రమంలో ది ప్యారడైజ్ నాని గారు నటిస్తున్నటువంటి మూవీలో ఈవిడికి కూడా అవకాశం రావడం, అది కూడా ఇదొక ఐటమ్ సాంగ్ కీర్తి గారి చేత చేయించడం అంటే ఇదొక కొత్త కోణంగా చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఎందుకనంటే చాలా వరకు ఆమెని హోమ్లీగానే చూస్తూ ఉంటారు. ఆ ఇన్నోసెంట్ ఫేస్ తోటి ఇన్నోసెంట్ మాటలు అనేవి అందరినీ ఆకట్టుకున్నాయి. నేను లోకల్ మూవీలో చాలా అంటే చాలా ఆవిడ్ని బాగా దగ్గర తీసుకున్నటువంటి క్యారెక్టర్ అది. సో అదే భాగంగా దాని తర్వాత చాలా చాలా నేను శైలజ ఇట్లా చాలా మూవీస్ అనేది వచ్చాయి. ఎంసీఏ మూవీలో ఆవిడ్ని ఆ క్యారెక్టర్ అంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ని అందరూ కూడా ఆకర్షించినటువంటి క్యారెక్టర్. ఆ తర్వాత నేను శైలజ అలా చాలా చాలా మూవీస్లో మనందరినీ కూడా ఆకట్టుకున్నటువంటి ఆవిడ ఇప్పుడు ఐటమ్ సాంగ్ ద్వారా మనందరి దృష్టికి వెళ్ళగలరా, ఇంకా ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయా లేదు అంటే ఐటమ్ సాంగ్ ద్వారా ఈవిడిని క్యారెక్టర్నే మళ్ళీ ఇంకో విధంగా మలుచుకుంటారా జనాలు అనేది తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్లో ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు. నాని మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐటమ్ సాంగ్ గురించి అలాగే కీర్తి సురేష్ గురించి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రతి మూవీ హిట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్ అవ్వాలి, కలెక్షన్స్ చాలా భారీగా కలెక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందంటే. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ అందరి ముందుకు వస్తాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి.